హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మీనరాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలాలను తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు సన్నిహితులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేయవలసి రావచ్చు. అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం అనేది కనిపించదు. బంధువులతో శుభకార్యాల విషయమై చర్చలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట ఒత్తిడిని ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు మీనా రాశి వారు దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో పురోగతిని సాధిస్తారు. ఇక సోదరులకు మీ ఆలోచనలు, అభిప్రాయాలు నచ్చుతాయి. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఉన్న అవంతరాలు కొంతవరకు తొలగించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక ఎంతటి కార్యమైనా ఈరోజు పట్టుదలతో ముందుకు తీసుకెళ్లడం మాత్రం ఉత్తమం. శుభకార్యాలకు హాజరై ముఖ్యులను కలుసుకుంటారు. అలాగే ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకుండా ఖర్చులు చేయడం మాత్రం మీకు కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చికాకులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం పెరిగి సవాలుగా నిలుస్తుంది. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి కొత్త సమస్యలు ఎదురవచ్చు. ఇక విద్యార్థులు మంచి అవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.